సిండేది కానీ ఇప్పటి వరకు కేవలం 30 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగింది అధ్యక్ష. దీనికి అయ్యే అమౌంట్ 98 కోట్ల అధ్యక్ష. ఈ భూసేకరణ ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారనేది ఒక ప్రశ్న అధ్యక్ష. పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ హంద్రీ నీవా ప్రాజెక్ట్ ఒక మెయిన్ ఉద్దేశం 2,43,600 మందికి తాగునీరు ఇచ్చేది అధ్యక్ష. అలాగే 10,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. దీనికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్కి డిపిఆర్ ఏమన్నా ప్రిపేర్ చేశారనేది ఒక ప్రశ్న అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు. హంద్రీ నీవా పనులు తిరిగి ప్రారంభం కావడం అనేది అనంతపురం జిల్లాకు కొత్తగా మళ్ళీ ప్రాణం పోసినట్లే. స్వయంగా మంత్రి గారు జిల్లాలో పర్యటించి ప్రత్యక్షంగా కాలువను చూసి జీడిపల్లి రిజర్వాయర్ను కూడా పరిశీలన చేసిన తర్వాత అక్కడి పరిస్థితులన్నింటినీ ఆకలింపు చేసుకొని రాయలసీమ వెనుకబాటుతనాన్ని రైతు సమస్యల్ని అర్థం చేసుకొని ఈ పనులు ప్రారంభం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హంద్రీ నీవా ఫేజ్ 1లో అంతర్భాగంగా ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ ప్యాకేజ్ 36C రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించింది అధ్యక్ష. ఇది ఆవులదట్ల బ్రాంచ్ కెనాల్ ద్వారా దాదాపు 10,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించే కార్యక్రమం అధ్యక్ష. దీనికి 267 కోట్ల రూపాయలతో తాజాగా ప్రతిపాదనలు రూపకల్పన చేశారు. 30/10/2024 నేమకల్ గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందర్శించినప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చారు. హామీలో భాగంగా అధికారులు తగిన ప్రతిపాదన రూపకల్పన చేశారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 7/6/2021లో జీవో నంబర్ 29 ద్వారా లభించిన 6,124 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ డబ్బులు ఇంకా ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ఈ హంద్రీ నీవా ప్యాకేజ్ 36Cని కూడా ఇంక్లూడ్ చేసి కొత్తగా మళ్ళీ పరిపాలన అనుమతులు ఆర్థికపరమైన అనుమతులకు పోనీకోకుండా దాంట్లో భాగంగానే దీన్ని కూడా త్వరలోనే టెండర్లు పిలిచి ఈ కార్యక్రమాన్ని అమలయ్యే విధంగా చూడాలని మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే దాదాపు హంద్రీ నది పైన మాకు హగరి నది పైన అక్విడెక్ట్ ఒకటి వస్తుంది అధ్యక్ష. అది పూర్తి కావాలంటే 1.5-2 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి ఈ పీరియడ్లోనే మనం నీళ్ళు ఇవ్వాలంటే మరి మంత్రి గారు దీనికి సత్వరం టెండర్లు పిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుడితే బాగుంటుందని మీ ద్వారా అభ్యర్థిస్తా ఉన్నాను అధ్యక్ష. ఏదైతే మరి హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీ నీవా ఏదైతే ఉందో మరి మొత్తం 700 కిలోమీటర్ల పొడవున దగ్గర 70 లిఫ్ట్ల పైబడి ఉన్నటువంటి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది ఈ యొక్క రాయలసీమకి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందుచేతే ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ముందుగా మీకు కూడా గుర్తు చేస్తూ మరి అందులో కూడా పర్టికులర్గా మరి ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి ఈ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున దగ్గర 3,040 కోట్ల రూపాయలు మరి అత్యధికంగా హెచ్ఎన్ఎస్ఎస్కి అంటే కరెంటు బిల్లులతో సహా కలిపి ఈరోజు మరి ఇక నిధులు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించారని అంటే ఈ హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తి చేయడం మీద హంద్రీ నీవా ద్వారా మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించడంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క కృతనిశ్చయం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి యొక్క లైనింగ్ అండ్ వైండింగ్ సంబంధించినటువంటి పనులు సంబంధించి మరి యొక్క హెచ్ఎన్ఎస్ 2వ దశ అంటే 216.3 కిలోమీటర్ల నుంచి 400.5 కిలోమీటర్ల వరకు ఏదైతే జీవో అంటే 3/12/24 జీవోని తీసుకొచ్చి 936 కోట్ల రూపాయలతోటి మరి యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ మరి సెకండ్ ఫేజ్కి సంబంధించి పనుల్ని టెండర్లు పిలిచి 2025 జూన్ కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక 5 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించి మరి ఆల్రెడీ వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆల్రెడీ మరి పురోగతిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ రకంగా అంటే ఈ యొక్క పనుల్ని పురోగతిలో పెట్టడం ద్వారా రేపు 2025 జూన్ కల్లా పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యంతో పనిచేయడం ద్వారా ఈ యొక్క 216 కిలోమీటర్ జీడిపల్లి దగ్గర